ప్రపంచాన్నే గజగజలాడించిన అదృశ్య శత్రువు. ఆధునిక మానవ చరిత్రలోనే అతిపెద్ద లాక్డౌన్. ఇంకా సజీవంగానే ఉన్న కరోనా మహమ్మారి. రాష్ట్రంలో కరోనా కేసులు వచ్చిన తర్వాత చక్కదిద్దుకునే కంటే రాకముందే దానికి తగ్గ వ్యవస్థని సరిచేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? కేసు నమోదైన తర్వాత దానికి తగిన జాగ్రత్తలు తీసుకునే బదులు వైరస్ అనేది సోకకుండా జాగ్రత్తలు తీసుకునే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఇప్పటికీ ఎందుకు ప్రభుత్వాలు డెవలప్ చేయలేకపోతున్నాయి? కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాం, కరోనా ముప్పు గురించి మర్చిపోయాం. తుమ్మినా దగ్గినా కర్చీఫ్ అడ్డం పెట్టుకోం, అందరికీ దర్జాగా షేక్ హ్యాండ్లు ఇస్తాం. మాస్కులు, శానిటైజర్లు, లాక్డౌన్లు ఇవన్నీ మళ్ళీ వస్తాయా? కరోనా మళ్ళీ విజృంభిస్తుందా? అప్పుడు ఎంతో మంది, ఇప్పుడు ఎంతమందో. లక్షలాది కుటుంబాలను కుదిపేసిన మహమ్మారి ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఎందుకు వచ్చింది? ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ కరోనా మహమ్మారి ఎక్కడ పుట్టింది? 2019లో డిసెంబర్ చైనాలో వ్యూహాన్ అనే ఒక చిన్న మారుమూల ప్రాంతంలో జన్మించింది ఈ కరోనా వైరస్. అయితే ఈ వైరస్ 2019లో జన్మించి ఇప్పుడు 2020లో భారతదేశానికి అయితే రావడం జరిగింది. ఈ భారతదేశాన్ని మొత్తం వ్యాపించింది. ఇది ప్రభుత్వం గ్రహించే లోపు జరగాల్సింది మొత్తం ప్రాణ నష్టం అవని, ఆరోగ్య నష్టం, అన్ని రకాల నష్టాలు జరిగిపోవడం మొదలైంది. అయితే భారతదేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించారు. ప్రజలు మొత్తం 4 గోళ్ల మధ్యలోనే ఉండిపోయారు. అలాంటి సమయంలో ఎంతో మంది జీవనోపాధి కోసం వలస వెళ్లే కార్మికులు అవని, అదే విధంగా ఇంటి పట్టునే ఉండి ఉద్యోగాలు చేసుకోవడానికి ఆఫీసులకు వెళ్తున్న ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క లాక్డౌన్ తో వారి జీవనోపాధిని కోల్పోయినట్టు అయిపోయింది. ఇక హాస్పిటల్ విషయానికి వస్తే ఇంకా ఆక్సిజన్స్ అవని, మాస్క్, శానిటైజర్ ఇలాంటి హెల్త్ కి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నిటినీ సుమారు చాలా వరకు ప్రజలకు అందక మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాంటి కరోనా మహమ్మారి జీవనోపాధిని దెబ్బతీసింది, ఆరోగ్యాన్ని దెబ్బతీసింది, ఎన్నో ప్రాణాలని పొట్టన పెట్టుకుంది. మాస్కుల కోసం రోడ్లపై తిరిగే పరిస్థితులు వచ్చాయి, శానిటైజర్ల కోసం రోడ్ల వెంట తిరిగే పరిస్థితులు వచ్చాయి. ఈ కరోనా వైరస్ కారణంగా ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఏదేమైనప్పటికీ 2021లో మరి దీనికి సంబంధించి యాంటీబయోటిక్ అన్నది WHO వారు కనిపెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ దీనికి సంబంధించిన వైరస్ వచ్చిన తర్వాత దీనికి ఉపశమనం లభించిందనే చెప్పాలి. తరువాత ప్రజలందరూ కష్టాన్ని అధిగమించి మరి ఏదైతే ఏముంది వారి జీవనోపాధిలో కానీ, అదే విధంగా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడంలో కానీ ఈ యాంటీవైరస్ యాంటీడోట్ ఏదైతే ఉందో ఇది వారికి ఉపశమనాన్ని లభించినట్టే అని చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భంలో మరి ప్రజలందరూ ఉక్కిరిబిక్కిరై తేరుకోవడం జరిగింది. ఇంత పెద్ద విపత్తు వచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ అప్రమిత్తమై ఉండాల్సింది పోగా ప్రస్తుత రోజుల్లో అందరూ చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. కరోనా వైరస్ అన్నది ఇంకా జనాల్లో లేదన్నట్టు మరి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. కానీ ఇటీవలే కరోనా వైరస్ మళ్ళీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 4 మరణించడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో ఒక కేసు నమోదయ్యింది. దీనికి సంబంధించి మరి మళ్ళీ కరోనా వైరస్ ఉందనే చెప్పాలి, మళ్ళీ అది మరణించలేదని జనాలు గ్రహించాలి. కరోనా లాంటి వైరస్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహిస్తున్నాం, దానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్స్ ని లేదంటే బెడ్లను దానికి తగ్గ ఏదైతే ప్రత్యేకమైన వ్యవస్థని హాస్పిటల్లో ఏర్పాటు చేశామని చెప్పుకోవడం కంటే ముందు ఎవరైతే ఇలా ఇంటర్నేషనల్ నుండి పాసెంజర్స్ దేశంలోకి వస్తారో ఆ ఎయిర్పోర్ట్లలోనే పరీక్షలు నిర్వహించి 1 డేలోనే దానికి సంబంధించిన క్వారంటైన్ మెయింటైన్ చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారు వాళ్ళ పనులు చేసుకునేలాగా కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళు వచ్చేసిన తర్వాత
తర్వాత అన్ని ప్లేసులు తిరిగిన తర్వాత ఒకరి నుండి ఒకరికి ఈ వైరస్ సోకిన తర్వాత చాలా మంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 మరణాలు నమోదు కావడం ఇది నిజంగా చర్చనీయాంశమైన అంశం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి ఎయిర్పోర్ట్ లాంటి ప్రాంతాల్లో విదేశాల నుండి వచ్చే వాళ్ళకి అక్కడికక్కడ టెస్టులు చేసి వాళ్ళకు ఒక 1 డే క్వారంటైన్ మెయింటైన్ చేయడం ద్వారా ఇలాంటి ప్రత్యేకమైన వైరస్లు ఇంకొకరికి సోకకుండా జాగ్రత్తలు పడే అవకాశం ఉంటుంది. అంటే ఇంటికి అగ్గంటిన తర్వాత ఆర్పడం కంటే ఇంటికి అగ్గ అంటకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని మనకి ఇలాంటి కరోనా వైరస్లు వచ్చినప్పుడు తెలుస్తోంది. కాబట్టి దానికంటే ఒక ప్రత్యేకమైన వ్యవస్థని అభివృద్ధి చేయడం ఎంతైనా అవసరమని మనకి ఈ వైరస్ చెబుతోంది. ఎందుకు ప్రభుత్వం కరోనా వచ్చి చాలా మంది ప్రాణాలను బలిగొన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఎందుకు అంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందనే అంశం ఇప్పుడు ప్రజల్లో లేవనెత్తుతున్న ప్రశ్న. వచ్చిన తర్వాత దానికంటే చర్యలు తీసుకొని అరికట్టే బదులు వస్తుందేమో రావచ్చేమో అవకాశాలు ఉన్న ప్రదేశాల్లో కావచ్చు లేదా అనుమానాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాటిని అరికట్టేందుకు ప్రత్యేకమైన వ్యవస్థని తయారు చేసుకోవడం మంచిదనే భావన అందరిలో ఇప్పుడు నలుగుతోంది. ప్రతిసారి ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదు, ఇలాంటి వైరస్లు వచ్చినప్పుడు ప్రజల పాత్ర కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తాయి, ఆదేశాలు ఇస్తాయి, కానీ వాటిని పాటించాల్సింది ముమ్మాటికి ప్రజలే. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించడం, రద్దీ ప్రదేశాలను అవాయిడ్ చేయడం, అదేవిధంగా ఎప్పటికప్పుడు అలాంటి కోవిడ్ లాంటి లక్షణాలు కనబడినప్పుడు దానికి తగ్గ ఏవైతే టెస్టులు చేయించుకోవడం, ఒకవేళ పాజిటివ్ అయితే ట్రీట్మెంట్ తీసుకోవడం, మన చుట్టూ ఉండే కాంటాక్ట్స్ను కూడా మనం జాగ్రత్త పరచుకోవడం చాలా ముఖ్యమైన అంశమని ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోవిడ్ అనేది ఎంత పెద్ద పాండమిక్ అందరికీ తెలిసిందే. కానీ దాన్ని తట్టుకోవడం ప్రభుత్వాలు ఒక్కరితోనే అయిపోదు. ప్రజల యొక్క అవగాహన లేదంటే ప్రజలు ఏదైతే వాళ్ళ వంతుగా వాళ్ళు కూడా దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం మనకి కోవిడ్ లాంటి వైరస్లు మనకి నేర్పిస్తున్న కొత్త పాఠాలు. పోయింది ఇక రాదు అనుకున్న కోవిడ్ మహమ్మారి అయితే మళ్ళీ రానే వచ్చింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం కలెక్టర్ ఆఫీసుకి కోతవేటు దూరంలో ఉన్న అఫీషియల్ కాలనీ చెందిన ఒక వ్యక్తికి కోవిడ్ మహమ్మారి సోకడం మన అందరికీ తెలిసిందే. అయితే వైద్యులు మాత్రం ఆందోళన చెందక్కర్లేదని చెప్తున్నారు. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ వచ్చినా సరే లక్షణాలు అంత తీవ్రంగా ఉండవని, ప్రాణ భయం అయితే ఉండదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని, తుమ్మినా దగ్గినా కచ్చి అడ్డం పెట్టుకోవడం, ఎవరికి షేకాన్ని ఇవ్వకుండా ఉండడం, అలాగే గుంపులుగా వెళ్లడం వంటి వాటికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వ్యాధి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో 3 సంవత్సరాల నుంచి చాలా స్తబ్దుగా ఉంది. ఎవరికి అసలు కరోనా ఉందా లేదా అని అందరూ మర్చిపోయింది. తర్వాత రీసెంట్గా ఒక 2 నెలల నుంచి జూన్ తర్వాత అక్కడక్కడ ప్రాంతంలో రాష్ట్రంలో కరోనా టెస్టులు చేసుకుంటే మళ్ళీ పాజిటివ్ కేసులు అనేవి రావడం జరిగింది. సో దాన్ని ప్రభుత్వం ఆసుపత్రుల్లో కూడా మళ్ళీ టెస్ట్ చేస్తే అది కరోనాగా నిర్ధారణ అయింది. మనకి 2 రోజుల క్రితం ఒక కరోనా పేషెంట్ బయట ఐడెంటిఫై అయితే నిన్న కేజీహెచ్కి వచ్చారు. దెన్ మళ్ళీ మా మైక్రోబయాలజీ ల్యాబ్లో చూస్తే మళ్ళీ కరోనాగా పాజిటివ్ అయింది. ప్రజలు ఏంటంటే ఇప్పుడు ఉన్న కరోనా గురించి పెద్ద భయపడవలసిన పని లేదు. అప్పుడంతా ఉధృతంగా కూడా రాదని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది కరోనా అనేది మ్యూటేషన్ అయితే చాలా వీక్ అయింది. ఇప్పుడు వచ్చిన కరోనా కూడా అంత బలంగా అయితే ఉండదు. సో కరోనా అప్పుడు చనిపోవడానికి కారణం ఏంటంటే కరోనా వ్యాధి కంటే కూడా భయంతో ఎక్కువ మంది చనిపోయారు. ఇప్పుడు కరోనా వచ్చినా చిన్న లక్షణాలు వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకుంటే, ముఖ్యంగా ఈ ఫేస్ మాస్క్ వేసుకోవటం, శానిటైజర్ రాసుకోవటం, కరోనా లక్షణాలు కనిపిస్తే జలుబు, దగ్గు, గొంతు పెట్టడం కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పేసీలో కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చూపించుకున్నట్టయితే వ్యాధిని పెట్టి బాగా సివియర్గా ఉంటే హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులు పెడతాం, లేదనుకుంటే చక్కగా టాబ్లెట్ తీసుకుని ఇంటికి ఎట్టుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ కరోనా గంటికలు మోగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు హెచ్చరికల నేపథ్యంలో విశాఖ నగరంలోని విమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ చికిత్స వార్డు ఏర్పాటు చేసిన ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మన్మథరావు తెలిపారు. ఇక్కడ 18 పడకలతో ప్రత్యేక కోవిడ్ చికిత్స వార్డును ఏర్పాటు చేశామని, అందుకు అవసరమైన డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని డైరెక్టర్ తెలిపారు. అలాగే కోవిడ్ అనుమానిత లక్షణాలతో ఎవరైనా రోగులు ఆసుపత్రికి వస్తే వాళ్ళకి కోవిడ్ టెస్టులు చేయడానికి అవసరమైన కిట్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని డైరెక్టర్ తెలిపారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. అయితే వైద్య నిపుణులు కరోనా వైరస్ అయితే వీక్ అయిందని చెప్తున్నారు. ప్రజల్లో ఎవరైనా జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా మెడికల్ స్టోర్ కి వచ్చి ఇక్కడ వాళ్ళు ఇచ్చే టాబ్లెట్లు వాడడం కాకుండా వైద్యుని సంప్రదించి డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడితే కరోనా వైరస్ అనేది అదుపులో ఉంటుందని వైద్యులు చెప్తారు. కాబట్టి ప్రజలు సొంత వైద్యం మానుకుని, అలాగే ముఖ్యంగా తుమ్మినా దగ్గిన కచ్చి అడ్డం పెట్టుకోవడం, ఎవరితో ఇవ్వకపోవడం, ముఖ్యంగా గుంపుల్లో అంటే జగన్నాథ స్వామి రథయాత్ర వంటి ఉత్సవాల్లో గుంపులతో వేలాదిగా వందలాది మందితో సాగే ఊరేగింపులుగా వాటికి దూరంగా ఉండడం వంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మాస్కులు, బయటకు ఎక్కడికైనా వెళ్ళడం మాస్కులు ధరించాలని, ఇంటికి వెళ్ళినట్టే శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోవడం, అలాగే తరచూ చేతులు పరిశుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హేమంత్ తో ప్రేమ్తో టీమ్ విబిసి విశాఖపట్నం.